హాయ్ హలో. ఇవాల్టి ఎపిసోడ్లో మనము ఆ, మహావిష్ణువు అవతారమైన కల్కి అవతారం 10వ అవతారం గురించి తెలుసుకుందాము. కల్కి కలియుగాంతానికి తెల్లటి దుస్తులు ధరించి దేవదత్తుడు అనే తెల్లటి గుర్రం పైన నందక అనే మెరిసే ఆయుధంతో మనకి దర్శనమిస్తాడు. ఈయన శంబాల నగరంలో విష్ణువ్యాసుడికి మరియు సుమతికి జన్మిస్తాడు. ఇతనికి పద్మావతి అనే సుందరమైన యువతి భార్యగా లభిస్తుంది. మరి ఎందుకు కలియుగాంతానికి ఈయన దర్శనమిస్తాడు అంటే, కలియుగంలో అధర్మము, అవినీతి, అలాగే మనుషులు మోసం చేసుకోవటం, మనుషులు చంపుకోవటం, ఇలాంటి అధర్మ కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుణ్ణి పూజించటం మానేస్తారు మనుషులు. యజ్ఞయాగాదులు, కృతులు అవేవి కూడా జరగవు. ఎటు చూసినా మోసము, అధర్మము, అవినీతి. అలాగే మనిషే మోసం చేసుకుని చంపుకుంటూ ఉంటాడు. ఇలా అధర్మం పెళ్ళుబికినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో కలియుగాంతానికి మనకి దర్శనమిస్తాడు. దేవతలు అలాగే వీరులు కల్కికి సహాయం చేస్తారు వీరోచితంగా పోరాడటానికి. వీరోచితంగా పోరాడి అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపిస్తాడు మహావిష్ణువు కల్కి అవతారంలో. ఇవండి కల్కి అవతారం విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కొత్త టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.